ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చేశాను. ఎదురొచ్చకంగా అది ఆ విధంగానే జరిగింది. అది ఏంటి అంటే రాహుల్ గాంధీ సుమారుగా 400 సార్లు భారతదేశం నుండి మిస్ అయ్యాడు. ఆ విషయాన్ని పత్రికా విలేకరులు కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ, జర్నలిస్టులు కానీ, ఎన్ఐఏ కానీ, లేదా హోమ్ డిపార్ట్మెంట్ ఇండియన్ గవర్నమెంట్ కానీ కనిపెట్టాలి అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యన అంటే 2 రోజుల క్రితం అతడు ఎవరికీ చెప్పకుండా ఢిల్లీ నుంచి 3 గంటల 30 నిమిషాలకు మిస్ అయ్యి మలేషియాలో 2 లేడీ ఫ్రెండ్స్, ఒక జెంట్ ఫ్రెండ్తో కలిపి అతడు స్కూటర్పై వెళ్తూ వాళ్ళు కారులో నుంచి అతన్ని వీడియో తీస్తూ దాన్ని మళ్ళీ ట్విట్టర్లో పోస్ట్ చేయడం వల్ల మనకు దొరికిపోయాడు. ఈ విషయాన్ని గమనించినట్లయితే భారతదేశంలో ఉండేటువంటి ప్రతిపక్ష నాయకుడు యొక్క బిహేవియరు, అతడు చేస్తున్నటువంటి వికృత చేష్టలు మనకు అర్థమవుతాయి. కాబట్టి అతడు వియత్నాం వెళ్తున్నాడు ఎక్కువసార్లు అనేటువంటి విషయాన్ని, ఇంతవరకు అమెరికాకు వచ్చేవాడు జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, కెనడా కూడా వెళ్ళేవాడు. కానీ అతడు ఈ మధ్యన వియత్నాం వెళ్తున్నాడు. కాబట్టి ఆ విషయమై దర్యాప్తు జరిపించాలనేటువంటిది విజ్ఞప్తి చేయడం నేను జరిగింది. కానీ అనుకోకుండా అతనే అందరికీ ట్విట్టర్ మూలంగా ఇచ్చినటువంటి ఆధారాలతో దొరికిపోయాడు. దేన్ని బట్టి అయినా సరే భారతదేశంలో ఉండేటువంటి యువత అతని గురించి పూర్తిగా అర్థం చేసుకొని అతడు ప్రతిపక్ష నాయకుడిగా అనర్హుడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటారనేటువంటి చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. జై హింద్, జై భారత్.